హాయ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే ఇది ప్రతి ఒక్కరు వినండి. ఎవరెవరైతే M2 R22 రాస్తున్నారో అండ్ M2 R16 రాస్తున్నారు అండ్ ఎవరెవరికైతే డిఫరెంట్ యూనివర్సిటీస్కి చాలామందికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఉంది. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్లో డామ్ షూర్ పక్కా క్వశ్చన్ ఏంటో నేను చెప్పాను. ఏంటి ODE ఇచ్చి సాల్వ్ చేయమంటారు. అది రావాలి అంటే మనకి ఫస్ట్ పార్ట్ ఒకటి రావాలి, పార్షల్ ఫ్రాక్షన్స్. చాలామందికి పార్షల్ ఫ్రాక్షన్స్ ఏదో నేర్చుకున్నారు ఇంటర్మీడియట్లో, కానీ మర్చిపోతారు. దాన్ని రివైజ్ చేయడానికి అండ్ ప్రాపర్గా సాల్వ్ చేయడానికే నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. యాక్చువల్గా 2 మెథడ్స్ ఉంటాయి మనకి ప్రాబ్లమ్స్లో. ఆ 2 మెథడ్స్ పార్షల్ ఫ్రాక్షన్స్ ఏ విధంగా చేస్తామనేది నేను చెప్తాను. ఫస్ట్ మెథడ్ ఏంటంటే, ఇచ్చినటువంటి ఫ్రాక్షన్లో డినామినేటర్లో ఏముంది, దిస్ డినామినేటర్స్ హ్యావింగ్ లీనియర్ పార్షల్ ఫ్రాక్షన్స్, నాన్ రిపీటెడ్ లీనియర్. ఈ విధంగా ఉన్నప్పుడు ఎలా చేయాలి, డినామినేటర్లో రిపీట్ అవ్వకుండా లీనియర్ ఉన్నప్పుడు ఎలా చేయాలి అని నేను చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి నాన్న, స్కిప్ చేయొద్దు. ఇది వస్తేనే ఫుల్ మార్క్స్ లాంగ్ క్వశ్చన్ సాల్వ్ చేస్తాము. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినటువంటి దాన్ని నేనేమనుకుంటున్నానంటే ఎస్ అనుకుంటాను. ఈ పార్ట్ మొత్తం ఫస్ట్ పార్షల్ ఫ్రాక్షన్స్ నుంచి నేను ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలండి. అందుకని నేను ఏమంటానంటే f(s) ఈజ్ ఈక్వల్ టు s² s+1 s+2 s+3 అనుకోండి బేట. అనుకున్న తర్వాత మీరేం చేయాలంటే, ఎప్పుడైనా పార్షల్ ఫ్రాక్షన్స్ ఫస్ట్ మెథడ్ ఏం చెప్తున్నాను, న్యూమరేటర్ని మర్చిపోండి. డినామినేటర్లో లైక్ x+a x+b x+c, అక్కడ x అని చదువుకున్నాం, ఇక్కడ s+a s+b s+c, లీనియర్ అండ్ నాన్ రిపీటెడ్. అలా అని s²+1 s²+2 అలా ఉన్నప్పుడు మళ్ళీ డిఫరెంట్ ఉంటుంది. ఓన్లీ అంటే క్వాడ్రటిక్ రాకుండా లైక్ x+a x+b ఆర్ s+a s+b s+c ఇలా ఉన్నప్పుడు అంటే ఏమంటున్నాను, దిస్ డినామినేటర్ హ్యావింగ్ నాన్ రిపీటెడ్ లీనియర్ ఫ్రాక్షన్స్. అప్పుడు నేను పార్షల్ ఫ్రాక్షన్స్ ఏం చేస్తానంటే, చూడండి బేట, ఈ పార్ట్ తీసుకొని మీరు ఇట్లా రిపీట్ అవ్వకుండా ఉంటే మీరు ఏమనుకోండి అంటే s+1 s+2 s+3 which is equal to a by first fraction. నానా s+a s+b s+c ఉన్నప్పుడు ఓన్లీ a తీసుకోండి. అప్పుడు ఏంటిది s+1, b by second one s+2. మరి మీరు a by s+3 అని కూడా తీసుకోవచ్చు, ఏం కాదు. కాకపోతే a b cలు మాత్రమే వస్తాయి. మరి a+b x+bలు రావు. ఎందుకని ఇది నార్మల్ ఫ్రాక్షన్, x+a ఫార్మాట్లో ఉంటే ఇలా తీసుకోవాలి. ఇప్పుడు నేనేం చేస్తాను, బోత్ సైడ్స్ LCM తీద్దాం ఫస్ట్ మనం. ఇక్కడ బోత్ సైడ్స్ LCM తీస్తే నాకేమొస్తుంది, చాలా క్లియర్గా చెప్తున్నాను. రాని వాళ్ళకు మాత్రం ఇది పక్కా క్వశ్చన్ అండి. ఇది బాగా నేర్చుకోండి బేటా, మిస్ అవ్వద్దు. నాతో పాటు ప్రాక్టీస్ ఫస్ట్ చేయండి. ఓకే, చూస్తే మ్యాథ్స్ అనేది రాదు. నేను బోత్ సైడ్స్ LCM తీసాను నాన్న. ఇప్పుడు a by s+1 అంటే s+1 ఉంది, లేనటువంటి టర్మ్స్ a పక్కన వస్తాయి, అవునా? ఏంటవి, s+2 s+3. b డినామినేటర్లో లేని టర్మ్ ఏంటి నాన్న, s+2 ఉంది అంటే s+1 s+3 వస్తుంది, s+1 s+3. మరి c డినామినేటర్లో లేని టర్మ్స్ ఏంటి, c డినామినేటర్లో s+2 s+1. ఓకే మేడం, మరి ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం సింపుల్గా ఈజీగా మనం ఎలా చేస్తామో సార్, ఇదే క్వశ్చన్ చాలాసార్లు అడిగారు 5 మార్క్స్కి. లాంగ్ ఇచ్చినప్పుడు కూడా ఇలానే చేయండి, షార్ట్ ఇచ్చినప్పుడు మనకి ఇంకా ODEకి అటాచ్ చేసి ఇస్తాడు ఫుల్ 10 మార్క్స్కి. ఓకేనా, ఇది 5 మార్క్స్కి ఇచ్చినప్పుడు క్లియర్గా చేయండి. డైరెక్ట్ ఏదో హరిలో మీరు ఇదేదో ఉంటుంది కదా స్పెక్ట్రమ్ లాంటి వాటి చూసి ప్రిపేర్ అయ్యి రాస్తే మార్క్స్ రావు. క్రిస్టల్ క్లియర్గా స్టెప్స్ అన్నీ వేయండి, ఫుల్ మార్క్స్ వస్తాయి బేట. మనం ఏమి ఎగ్జామ్కి వెళ్తున్నాం, అవునా?
హడావిడి ఏం లేదు. ఓకే, ఇవి క్యాన్సిల్ చేయండి నాన్న. క్యాన్సిల్ చేసిన తర్వాత ఏముంటుంది? s² = ఏమొచ్చింది నాకు? a × s+2 s+3 ప్లస్ b ఆఫ్ s+1 s+3. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి బేటా ప్లీజ్. మరి నాకు ఏబీసీ వాల్యూస్ ఎలా వస్తాయి మేడం అంటే, ఇక్కడ s+1 s+2 s+3 ఉన్నాయి కదా నాన్న. ఒక్కసారి మీకు అర్థం కావడానికి s+1ని 0 అనుకోండి, s+2ని ఇంకొకసారి, s+3ని ఇంకొకసారి. అంటే s = ఏమవుతుంది? -1. దీని నుంచి s = -2, దీని నుంచి s = -3. అంటే ఒక్కసారి నేను s -1 సబ్స్టిట్యూట్ చేస్తాను. పుట్ s = -1. దీన్ని 1 అనుకోండి బేట. ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో నేను s -1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది నాన్న? నాకు ఇది -1² రాయండి ఒక స్టెప్. ఏమవుతుంది? a ఇంటూ ఇదేంటి? -1 + 2 -1 + 3 ప్లస్ b ఇంటూ -1 + 1 -1 + 3. ఎస్ ప్లేస్లో నేను -1 రాస్తున్నాను నాన్న. కానీ మీకు ఒక్క లాజిక్ అనేది ఇక్కడ అర్థం కావాలి. ఓకే, -1 + 2 ఏంటది? s+1 = 0 అంటే s = -1 అంటే s+1 ఉన్నటువంటి టర్మ్ ఆటోమేటిక్గా 0 అవుతుంది. ఎందుకని? s ప్లస్లో -1 పెడితే చూడండి, ఇది 0 అయిపోతుంది, ఇది 0 అయిపోతుంది. అంటే s+1 ఫ్యాక్టర్ ఉన్నటువంటి టర్మ్ 0 అవుతుంది. మనకి ఇంకొక కాన్స్టెంట్ వాల్యూ మాత్రమే వస్తుంది. ఇది 0 కాబట్టి ఈ టర్మ్ మొత్తం 0 అవుతుంది, ఈ టర్మ్ మొత్తం 0 అవుతుంది. నాకేముంటుంది మరి ఇక్కడ? 1 = ఇక్కడ 1 ఉంటుంది, ఇది 2 ఉంటుంది. అంటే ఏంటిది? 2a = 1. ఫ్రమ్ హియర్ 2a = 1 కదా నాన్న. అంటే a = ఎంత? 1/2. 1/2 or -1/2? Check it once. Yes, a = 1/2. కరెక్ట్. నాకు a = 1/2 వచ్చింది. మరి b వాల్యూ రావాలి. b వాల్యూ రావాలంటే నేను ఏం చేయాలి చెప్పండి? ఇంకొక వాల్యూ తీసుకోండి. ఏంటిది అది? పుట్ s = -2. ఇందాక ఇది సబ్స్టిట్యూట్ చేశాను, ఇప్పుడు ఇది సబ్స్టిట్యూట్ చేస్తాను. s = -2 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో నేను ఇది కదండి నా ఈక్వేషన్, సబ్స్టిట్యూట్ చేస్తాను. చూడండి, ఎగ్జామ్లో టైం లేదు అనుకున్న వాళ్ళు నేను లాస్ట్లో చెప్తాను. ఇదేంటిది? -1² 1 -2 + 2 -2 + 3 b ఇంటూ -2 + 1. s ప్లేస్లో నేను -2 రాస్తున్నాను బేట. -2 + 1 -2 + 2. ఇంకొకటి ఏంటంటే మేడం, నేను ఇది రాయను మేడం. s = -2 అంటున్నారు కదా, అంటే s+2 కదా. s+2 దేనికైతే ఉంటుందో అది ఆటోమేటిక్గా 0 అవుతుంది. లేని టర్మ్ ఒక్కటే నాకు వాల్యూ వస్తుంది, అంతే కదా ఇండైరెక్ట్గా. ఇప్పుడు ఇక్కడ s+2 ఉంది అంటే ఇది 0 అవుతుంది, అంటే ఈ వాల్యూ 0. ఇక్కడ కూడా s+2 ఉంది అంటే ఇక్కడ నేను s+2 పెడితే ఇది 0 అవుతుంది. 0 into సంథింగ్, ఇది కూడా నాకు 0 అవుతుంది. అంటే ఓన్లీ ఐల్ గెట్ b వాల్యూ హియర్. ఓకే, ఆ విధంగా మీరు డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నప్పుడు దీన్ని ఒక్కదాన్ని రాసుకోవచ్చు, కానీ కొంచెం క్లియర్గా రాయడానికి ప్రయత్నించండి. ఇదేమవుతుంది నాన్న? -1 ఉంటుంది. b ఇంటూ -1, దిస్ ఇస్ 1. అంటే ఏమొచ్చింది నాకు? b = 4 వచ్చిందా? ఏంటి నేను సబ్స్టిట్యూట్ చేసింది బేట? b టర్మ్ -2 + 1 అంటే -1. ఓకే, -2 + 1 2 వస్తుంది. ఓకే ఓకే ఓకే, ఇక్కడ మర్చిపోతున్నారు చూడండి. ఇక్కడ s² అంటే ఏంటిదండి? -2² కదా. -2² అంటే ఎంత బేటా? 4 కదా. ఇక్కడ -1 వస్తుంది, ఇక్కడ -2 + 3 1 వస్తుంది. అంటే -b = 4. అంటే therefore b = -4. ఏమొచ్చింది నాకు b వాల్యూ? -4. ఈజ్ ఇట్ విజిబుల్? కనిపిస్తుందా? ఎస్, ఇక్కడికి ఓకే. సి వాల్యూ కూడా ఇక్కడే నేను సబ్స్టిట్యూట్ చేస్తాను. చూడండి, సి వాల్యూ డైరెక్ట్ రాస్తాను బేట. ఎందుకు మేడం ఎట్లా డైరెక్ట్ రాస్తారంటే, మీరు ప్రాక్టీస్ చేశారు కదా, మీకు ఇక్కడ అర్థమై ఉంటుంది. s = -3 సబ్స్టిట్యూట్ చేస్తాను ఈక్వేషన్ 1లో.
S+3 కోఎఫిషియంట్ ఎక్కడైతే ఉంటుందో S=-3 అంటే S+3 కదా. S+3 టర్మ్ ఎక్కడెక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అంటే ఈ రెండు టర్మ్స్ వానిష్, జీరో. ఎందుకని S+లో -3 పెడితే ఇవి జీరో, 0 ఇంటూ సంథింగ్ జీరో, 0 ఇంటూ సంథింగ్ జీరో. అంటే ఇవి రెండు రాయనక్కర్లేదు, మీరు ఆ విధంగా సబ్స్టిట్యూట్ చేసుకోండి. అప్పుడు S ప్లేస్లో -3 అంటే ఎంత వస్తుంది చెప్పండి, -3² ఈ టర్మ్ రాదు, ఓన్లీ ఇది మాత్రమే వస్తుంది. -3 + 1 -3 + 2 అంటే ఎంత వచ్చింది నాన్న, 9 ఇదెంత -2, ఇక్కడేమో -2 వస్తుంది, ఇక్కడ -1 వస్తుంది. అంటే మైనస్ ఆఫ్ మైనస్ +2c అవుతుంది, అవునా. అంటే ఫ్రమ్ హియర్ C ఏమవుతుంది, ఈ 2 నటు తీసుకెళ్తే 9/2. C = 9/2. ఇస్ ఇట్ విజిబుల్? ఇప్పుడు వచ్చిందా మనకు C వాల్యూ, డన్. ఇప్పుడు ఇటువైపు చేద్దాం. C నాకు 9/2 వచ్చింది. వచ్చిన తర్వాత నేను ఈక్వేషన్ని, ఇప్పుడు మెయిన్ ఈక్వేషన్ ఇది A అనుకోండి, లేదా 1 అనుకోండి, ఇక్కడ 1 అన్నాం కాబట్టి అది A. అప్పుడు ఈ ఈక్వేషన్ని నేను ఏ విధంగా రాయొచ్చు, నౌ ఐ గాట్ ABC వాల్యూస్. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తానంటే చూడండి నాన్న, జస్ట్ సెకండ్. ABC వాల్యూస్ని ఏం చేస్తాను, పుట్ ABC ఇన్ A ఇన్ దిస్ ఈక్వేషన్. పుట్, కనిపిస్తుందో లేదో కదా, పుట్ A, B, C వాల్యూస్ ఇన్ A బెటా. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాను. నౌ A విల్ బికమ్ టు, ఏ విధంగా చేంజ్ అవుతుంది నాన్న, ఇది ఏ విధంగా చేంజ్ అయింది, S² S+1 అంటే ఇది కదా. అంటే దీన్ని నేను ఏ విధంగా చేంజ్ అయింది, A will become to A/S+1. A/S+1. What is our A? 1/2. A/S+1. అంతే కదా. B/S+2. What is our B? -4. -4 into 1/S+2. అంతే కదా, 4 1s are 4. నెక్స్ట్ C is what? 9/2. 9, right? Not negative. అంటే C = what? 9/2. 9/2 1/S+3. దిస్ ఈజ్, ఇది దేని ఈక్వల్ టు నాన్న, నార్మల్ ఈక్వల్ టు. కానీ మనకి ఇది లాప్లాస్ ఆఫ్ ఇన్వర్స్ ఈక్వల్ టు కనుక్కోవాలి. అంటే ఇక్కడ నాకు L ఇన్వర్స్ ఉందనుకోండి, దేర్ ఫోర్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్, ఇది రబ్ చేసి చేద్దామా, కావాలంటే నోట్ చేసుకోండి, అర్థమైంది కదా. మనం ఏం రాయాలి చెప్పండి నాకు ఇక్కడ, దేర్ ఫోర్ దీనికి లాప్లాస్ ఇన్వర్స్ రాయాలి. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ S²/S+1 S+2 ఇది కదండి మనం కనుక్కోవాల్సింది. కానీ మనకు ఈ వాల్యూ అనేది ఇంత వచ్చింది, ఏమొచ్చింది, అది వచ్చింది. అంటే L ఇన్వర్స్ నట్ అప్లై చేయండి. ఎంతండి వాల్యూస్ ఒక్కొక్క దానికి, 1/2 ఆఫ్ 1/S+1. Laplace inverse of 4/S+2. Laplace inverse of 9/2/1/S+3. చూడండి నాన్న, కాన్స్టెంట్లని టేక్ ఇట్ అవుట్, బయటకు తీసేయండి కాన్స్టెంట్స్ని. 1/2 ఆఫ్ Laplace inverse of 1/S+1. ఓకే, 4 కామన్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/S+2. అర్థమవుతుందా? అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, ప్రాక్టీస్ కంపల్సరీ నాన్న. చూడండి బేటా, మనకి ఒకటి, ఈ యుద్ధానికి పోయినప్పుడు కత్తి తీసుకెళ్ళాలి, ఎగ్జామ్కి పోయినప్పుడు పెన్ను తీసుకుపోవాలి. ఎగ్జామ్ ముందు ఏం చేయాలి మీరు, ఫార్ములాస్ బై హార్ట్ చేయండి. గుర్తుపెట్టుకుంటారో ఏం చేస్తారో నాకు అనవసరం, బట్ ఫార్ములా వస్తేనే ప్రాబ్లం వస్తుంది మనకి. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/S-A అంటే నేనేమని చెప్పాను, e⁴AT నాన్న, అవునా, e⁴AT. మరి ఏ ప్లేస్లో ప్లస్ ఉంది అంటే ఏమని రాయొచ్చు, S+1 ఏమని రాయొచ్చు, -1 అని రాయొచ్చు కదండి. -1 అంటే ఇండైరెక్ట్గా +1, బట్ ఏ ప్లేస్లో ఇక్కడ ఏముంటుంది, ఇలా ఉంటే పాజిటివ్, ఇలా ఉన్నప్పుడు మనం
నెగిటివ్ ఆఫ్ నెగిటివ్ ప్లస్ని ఈ విధంగా రాస్తాం అంటే e⁻⁻80 అవునా. ఆ ఫార్ములా ఇక్కడ యూజ్ చేస్తున్నాను. అప్పుడు లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ దిస్ ఇస్ వాట్ e⁻⁻80. ఏ ఈజ్ వాట్ 1 ఇంటూ t మైనస్ t మైనస్ 4 ఇంటూ ఇది ఎలా ఉంది ఎస్ -2 అని రాయొచ్చు. అంటే ఏ ప్లేస్లో ఏముంది -2 e⁻⁻2t. ఇక్కడ కూడా 1 -3 అంటే 9/2 e⁻⁻3t. అంటే ఏంటిది దీని సొల్యూషను. therefore the solution is what 1/2 or ఈ విధంగా రాయొచ్చు మీరు e⁻⁻t/2 -4 e⁻⁻2t 9 e⁻⁻3t/2. దిస్ ఈజ్ మై రిక్వైర్డ్ సొల్యూషన్. అర్థమైంది కదండి. ఇలా క్లియర్గా చేయండి, స్టెప్ బై స్టెప్ చేయండి. మీకు ఫుల్ మార్క్స్ రాకపోతే అప్పుడు నన్ను అడగండి. నెక్స్ట్ వీడియోలో ఒకవేళ రిపీటెడ్ ఫ్రాక్షన్స్ ఉంటే ఏంటి అనేది చెప్తాను. తర్వాత వీడియోలో మనకి క్వాడ్రటిక్ రూపంలో అంటే ax² + bxలో ఉంటే ఏం చేయాలో చెప్తాను. ఈ 3 కేసెస్ వస్తే చాలు మీరు ఎలాంటి ప్రాబ్లం అయినా చేస్తారు. ఇన్వర్స్ లాప్లాస్ ODE ప్రాబ్లము అది రావడానికి ఇవన్నీ ఓకేనా. బట్ ఇవి కూడా చాలాసార్లు అడిగారు. ఓకే, బాగా ప్రిపేర్ అవ్వండి. ఫార్ములాస్ కంపల్సరీ నేర్చుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.